మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెయ్యి స్తంభాల దేవాలయంలో ఈ రోజు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి మహాలక్ష్మి ప్రీతికరమైనటువంటి తులసి దళాలతోని లక్ష తులసి దళార్చన నిర్వర్తించడం జరిగింది. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. వచ్చే నెల 23వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు శ్రావణ మాసోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ మాసం అంతా ముఖ్యంగా మహిళలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం. ఎందుకంటే మహిళలు అత్యధికంగా భక్త శ్రద్ధలతో నిర్వర్తించుకునేటువంటి వ్రతాలు శ్రవణ మంగళ గౌరి వ్రతాలు కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ, అదేవిధంగా రాఖీ బంధనం, రక్షాబంధనం కార్యక్రమాలు కానీ ఇలాంటి అన్ని కూడా అనేకమైనటువంటి నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ మాసం అంతా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివునికి విష్ణువుకు భేదం లేకుండా పూజలు నిర్వర్తించుకునేటువంటి మాసం. ఈ మాసాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం దేవాలయంలో పూజలు, భజనలు, అదేవిధంగా రుద్రాభిషేకాలకు చాలా ప్రాముఖ్యత. అలాంటి మాసంలో మనం ఈ రోజు ప్రారంభించడం ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి బద్రిరాజు వెంకటేశ్వర్ల దంపతులు, గాయత్రి గ్రానైట్స్, అదేవిధంగా గట్టు మహేష్ బాబు గారు, వారు దాదాపు 30 సంవత్సరాల నుంచి దేవాలయానికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు భక్తిపూర్వకంగా. ఆ విధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. లక్ష తులసార్చనతోని భక్తులందరూ కూడా ఉదయం నుంచే తరలి వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రథమ సోమవారం 28వ తేదీ నాడు మనకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యతమైనటువంటి మాసం. 4 సోమవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి దినాలు. దాని కొరకు ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్ ఏర్పాటు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్యుత్ అలంకరణ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా శ్రీకర్ గారు, అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే నాజీ రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా కూడా దేవాలయంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి నిత్యం కూడా పూజా కార్యక్రమం, అన్నదానాలు, అన్న పూజలు, అదేవిధంగా లక్ష తులసి అర్చనలు, లక్ష బిల్వార్చనలు, విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తరలి వచ్చి ముఖ్యంగా పురాతన ఆలయాల్లో పూజలు నిర్వర్తించుకోవడం వల్ల భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఎందుకంటే ఎందరో దాతలు వందల సంవత్సరాల కింద, వేల సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయాల్లో అప్పుడు చేసినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాల వల్ల దేవుడు అందులో విగ్రహంలో ప్రతిష్టాపన ఉంటాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఆ పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు, మనోభిష్టాలు నెరవేరుతాయి, సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. చిన్న దేవాలయం, వెయ్యి స్తంభాల దేవాలయం, రుద్రేశ్వర స్వామి దేవాలయం హన్మకొండలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని మన రుద్రేశ్వర ఈ దేవాలయ ప్రధాన అర్చకులు, రాష్ట్ర అర్చక సంఘ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరగడము నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయము. ఎందుకంటే ఈ మాసము ప్రత్యేకమైనటువంటి మాసము. ఇప్పుడే గురువర్యులు అయ్యగారు చెప్పినారు, శ్రావణ మాసం అనేది మొత్తం సంవత్సరంలో ఒకటి శ్రావణము, ఒకటి కార్తీక మాసము. మహిళలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో వారు ఏదైతే కోరికలు కోరుకుంటారో తప్పకుండా తీరుస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి వారి యొక్క నమ్మకాలు. ఆ నమ్మకాలు నిజంగా కూడా ఇక్కడ రుద్రేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఎవరు ఏ కార్యక్రమాన్ని ఎవరు ఇచ్చి కోరుకున్నా కానీ తప్పకుండా అందరికీ దీవెనలు జరుగుతాయి. అలాగే ఇవాళ జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానీ మంచి పాడి పంటలు పండాలని, మంచి వర్షాలు కూడా, విస్తృతమైనటువంటి వర్షాలు కూడా పడుతున్నాయి. మరి రాబోయే రోజులలో అందరూ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాల తోటి వర్ధిల్లాలని, అన్ని విషయాలలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలని, అధికారులు అందరూ కూడా చాలా బాగుండాలని, వ్యాపారం కూడా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటూ నమస్కారం తెలుపు.